గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 3 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. 6వ రాశిలో రవి, బుధ, రాహువులు. ముఖ్య కార్యక్రమాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. కాలానుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకొని బాగా కృషి చేయటం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. మీరు ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. అలాగే అనుకున్న విజయం ఒకటి సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. అధికార లాభం సూచితం. పోటీతత్వంతో పనిచేయడం ద్వారా విజయాలు పెరుగుతాయి. లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేస్తారు. మీ నుండి 10 మందికి మేలు జరుగుతుంది. ఉద్యోగపరంగా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వ్యాపారంలో కూడా అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. సృజనాత్మక ధోరణితో పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది. కుటుంబపరంగా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యుల వల్ల ఆనందించే అంశాలు ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు రుణ విమోచక అంగారక స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? గ్రహదోషం అధికంగా గోచరిస్తోంది. ప్రధానంగా సప్తమంలో శని వీక్షణం ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి.